ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం కొంచెం ఉంటే ఏమైపోయేవారేమో, కొంచెం ఉంటే ఏమైపోయేవారమో. జస్ట్ మిస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలాంటి పరిస్థితులు మాట్లాడతాం? జస్ట్ మిస్ అంటే తల టైర్ కింద పడింది కానీ కొంచెములోనే మనము తప్పించబడ్డాం. జస్ట్ మిస్ అండి. ఎమ్మెల్యే గారికి యాక్సిడెంట్ అయింది, త్రెడ్లో ప్రమాదం తప్పిందండి అని మాట్లాడుతూ ఉంటాం. అంటే కొంచెములోనే బైక్ యాక్సిడెంట్ అయిందండి, కొంచెములోనే మరి మిస్ అయిపోయారండి, లేదంటే చచ్చిపోయేవారండి అని మాట్లాడుతూ ఉంటాం. ఆ కొంచెం అనేది లోకానికి చిన్నగా ఉన్నది, కానీ వాక్యం చెబుతున్నది ఆ కొంచెం చాలా పెద్దది. వాక్య ప్రకారంగా ఆ కొంచెం అనేది మనకు చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎన్నో మనం చూస్తూ ఉంటాం, బిల్డింగ్ మీద నుంచి కొంచెంలో మిస్ అయిందండి, లేదంటే పడిపోయే వాళ్ళు అని మాట్లాడుతూ ఉంటారు. 2 గంటలకి బస్సు అండి, నేను వెళ్ళాను, 1 నిమిషం లేట్ అయిందండి, బస్సు వెళ్ళిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ మిస్, కొంచెమే అని లోకం అంటుంది, కానీ ఆ కొంచెము మనకు చాలా ప్రాముఖ్యమని వాక్యం చెబుతున్నది దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన విశ్వాస భక్తి జీవితంలో ఆ కొంచెం అనేది ప్రాముఖ్యంగా కలిగి ఉన్నప్పుడే మనం దేవునిలో ఉండగలుగుతాం. లోకానికి చిన్నది కావచ్చు, కానీ మనకు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన దగ్గరికి ఏదైనా కొంచెం అలాంటిది వస్తే ఇమీడియట్గా మనం తప్పించుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఒక భక్తుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంది అంటే, ఒకసారి కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుతూ ఆలోచిద్దాం. ఈయన ఎవరు అంటే ఆసాపు. ఈయన ఎవరండి? భక్తుడు ఆసాపు. ఈ ఆసాపు గొప్ప వాక్యం చెప్పినవాడుగా ఉన్నాడు, కీర్తన రచించేవాడుగా ఉన్నాడు, భక్తుడుగా ఉన్నాడు. అలాంటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు రాసింది దావీదు రాజు మాత్రమే కాదు, ఆసాపు గారు రాశారు, కోరహు కుమారులు రాశారు, మోషే గారు రాశారు, సొలొమోన్ రాజు గారు కూడా రాశారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఆసాపు కీర్తన. ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవునిలో ఏ లోపము లేదు. నువ్వు నిజంగా మంచి హృదయం కలిగి ఉంటే దేవుడు నీకు ఏదైనా చేస్తాడు. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదవమా? ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. లోపం దేవునిలో లేదు, మనుషుల్లోనే ఉంది అని చెబుతూ నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆయన దయ చూపించడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ శుద్ధ హృదయం కలిగి ఉంటే ఆయన ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెబుతూ, నా పాదములు జారుటకు కొంచెమే అంటున్నాడు. చూడండి, కొంచెమే. ఇప్పుడు ఈరోజు మన సబ్జెక్ట్ ఉందండి, కొంచెం ఉంటే ఏమైపోయేవారమో. జస్ట్ మిస్. ఈయన కూడా అదే అంటున్నాడు. మామూలుగా ఏమంటున్నాడు ఈయన? నా పాదములు
జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. అంటే ఈయన భక్తుడుగా ఉన్నాడు, మంచి వాక్యం చెప్పేవాడుగా ఉన్నాడు, కీర్తన రచించేవాడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల ఆశాపగానే దేవుడు ఉంచితే ఆయనట కొంచెములోనే అడుగులు జారే పరిస్థితులకు వెళ్ళిపోయారట. ఏం జరిగింది ఆయన జీవితంలో అంటే, ఆయన లోకాన్ని చూసినప్పుడు, లోకాన్ని గమనించినప్పుడు గుడి అనడివాడు, దేవుడు అనడివాడు, ప్రార్థన అనేవాడేమో బాగున్నాడట. అన్ని కలిగిన ఈయనకేమో కష్టాలు వచ్చాయట. బాధనే కదండి, కష్టమే కదా. ఇప్పుడు ఈ దేవుడు అని పేరెత్తన వాడు, ప్రార్థన లేని వాడు బాగున్నాడు, ఆయనకి అన్ని భయభక్తులు కలిగి యథార్థమైన జీవితం ఉన్నా కానీ ఆయనకి కష్టాలు వచ్చాయట. ఇది కష్టమే కదా, బాధనే కదా. అలాంటి పరిస్థితులలో ఏం లాభం? నేను ఎంత యథార్థంగా ఉంటే, దేవుళ్ళు యథార్థంగా బతిక నాకు ఏంటి లాభం? ఆయన ఏమేమి చూశాడో అక్కడ కింద చెప్తున్నాడు. చదవమ్మ 9 వరకు. భక్తిహీనుల క్షేమమైన కంట్లబడ్డదట. భక్తి లేదట, భక్తిహీనులుగా ఉన్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారట. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారట. ఎవరు? భక్తిహీనులు. ఇతరులకు కలుగు ఇబ్బందులు ఏం వాళ్ళకి కలగడం లేదట. ఇతరులకు పుట్టినట్టు తెగుళ్ళు వాళ్ళకి రావడం లేదట. కావున గర్వము కంఠహారముగా 9వ వచనం వరకు, గర్వము కంఠహారముగా వారిని చుట్టుకొనుచున్నది. బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు గర్వంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? అంత బాగున్నది కదా, భక్తిహీనంగా ఉన్న అన్ని బాగున్నాయి కాబట్టి గర్వంగా మాట్లాడుతున్నారట. ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. ఇవన్నీ చూశాడు ఆసపు గారు. ఇవన్నీ చూస్తూ 13వ వచనంలో కూడా అనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడు ఏమని? నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలై ఉండుట వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతుంది, వాళ్ళు ఏమో హ్యాపీగా ఉన్నారు అని ఆలోచనలో పడిపోయి ఇక జారిపోయే పరిస్థితి వచ్చేసింది ఆయనకి. భక్తిలో నుంచి లోకములో పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక బుద్ధి వాక్యం ఆయన చూశాడు, బుద్ధి కలిగింది, ఇమ్మీడియట్ గా సెట్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా జరుగుతాయి. జరిగినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఎలాగైపోయిందంటే, ఈ లోకము సమస్యలకు రోగాలకు నిలమైపోయిన లోకం ఇది. సమస్యలు రోగాలకు నిలయంగా ఉన్న ఈ లోకములో ఇలాంటి సమస్యలన్నీ చూస్తే మనము కూడా ఎక్కడ విశ్వాసం నుంచి పడిపోతామన్న విధంగా ఉన్నాయి. ఇది గమనించుకున్న వాళ్ళు జాగ్రత్త పడతారు, దేవునిలో ఉండగలుగుతారు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఎందుకంటే ఒక సేవకునిగా నేను చాలా జాగ్రత్త కలిగి దేవుడు చెప్పిన మాటలు బాగా నేర్చుకుని పరిశీలన చేసి మిమ్మల్ని అందరినీ కూడా పరలోకం నడిపించే విధంగా నేను మీకు దేవుని మాటలు చెప్తే నాకు దేవుడు జీవకిరీటం ఇస్తాడు. జీవకిరీటం నాకు మాత్రమే కాదు, నా దగ్గరికి వాక్యం వినడానికి వస్తున్న వాళ్ళందరికీ కూడా జీవకిరీటం దక్కాలనే ఆలోచనతో ఇలాంటి మాటలు నేను మీకు బైబిల్లోంచి చెప్తున్నాను. మనమంతా కుటుంబంగా పరలోకంలో ఉండాలి, కుటుంబంగా పరలోకానికి మనం చేరాలి. ఇలాంటి మనసు పౌలు గారికి కూడా ఉన్నది. పౌలు గారు కూడా ఇలాంటి మనసుతోనే సేవ చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ సేవ ఎక్కడ వాక్యం చెప్పినా, ఆయన వాక్యం విన్న వాళ్ళంతా కూడా పరలోకం రావాలనే మంచి ఉద్దేశంతోనే
ఆయన పరిచర్య చేశాడు దేవుని బిడ్డ. అందుకే ఎంతో పరిశీలనగా మరి ఇలాంటి అన్ని కూడా ఆలోచించి మీకు చెప్పడం జరుగుతున్న ఉద్దేశము, ఆ ఆతృత, ఏ ఆతృత, ఏదైతే నా దగ్గరికి వస్తున్న సంఘ బిడ్డను పనులకు నడిపించాలనే ఆ ఆతృతను చూసి దేవుడు సంతోషపడి నాకు జీవకిరీటం ఇవ్వాలని నేను ఇవన్నీ మీకు చెబుతున్నాను. నాకు మాత్రమే కాదు, విన్న మీకు కూడా జీవకిరీటం దక్కాలి. అలా దక్కాలి అంటే అది మీ చేతుల్లోనే ఉన్నది. అర్థముంది దేవుని బిడ్డలారా, మీరు కూడా పరలోకము రావాలి అంటే మీ చేతుల్లోనే ఉన్నది. ఎందుకంటే ఈ లోకము ఎలాంటిదంటే, ఈ లోకములో మన కాలగతులు మన చేతుల్లో లేవు. మన జన్మదినము, మన మరణదినం మన చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉన్నది. కనుక ఇలాంటి ఆయుష్కాలాన్ని మనం దేవుని కోసము ఉపయోగించాలి, జాగ్రత్త కలిగి జీవించాలి, జాగ్రత్త కలిగి మనము మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఈ లోకములో పడిపోతే మరలా లేవడము చాలా కష్టము. అదే అంటున్నాడు, నేను ఇంత భక్తిగా బతుకుతున్నాను, వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారని ఆలోచిస్తున్న సమయంలో ఇమీడియట్గా ఆయనకు బుద్ధివాక్యం కలిగింది. ఏంది? వాళ్ళు ఎంతకాలం జీవిస్తారు, ఈ భూమి మీద కొంతకాలం జీవిస్తారు, ఏం పట్టుకొని పోతారు, కానీ నీ కోసం భక్తిగా బ్రతికితే నీ ఉన్న లోకం వస్తాను కదా అని బుద్ధివాక్యం ఆయనకి కలిగింది. ఎవరికి? ఆసాపు గారికి. చూద్దాం, అదే 73వ కీర్తనలో 16 నుంచి చదవమ్మా. ఆయనకి ఎలాంటి ఆలోచన వచ్చిందో చూడండి. 16 నుంచి. ఆయనను ఆయన ఆలోచించాడు. దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించాడు. ఎవరంతము? భక్తిహీనుల అంతం ఎలాగుంటుందని ధ్యానించాడట. ఆ సంగతి ఆయాసకరంగా అనిపించి దీనికోసమా ఈ ఎంపర్లాట, ఈ లోకము కోసం, ఈ లోకమును బతికే వాళ్ళంతా దీనికోసమా అని ఆయనకు ఆయాసం కలిగిందట. నిశ్చయంగా నీవు వారిని కాలుజాలు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఈ ఆలోచన ఎప్పుడైతే, బుద్ధివాక్యం ఎప్పుడైతే కలిగిందో ఇమీడియట్ గా సెట్ అయిపోయాడు. ఇమీడియట్ గా మళ్ళా దేవుళ్ళకి వచ్చేసాడు, నిలబడిపోయాడు. దేవుని బిడ్డ నిలబడిపోయాడు. కొంచెమైతే జారిపోయేవాడు దేవుళ్ళ నుంచి, కానీ ఇమీడియట్ గా బుద్ధి కలిగి దేవుళ్ళు ఉండిపోయి ఒక్కసారి ఆలోచించాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుని పక్కకు పెట్టి లోకం గురించి ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. మనము దేవునిలో వండుకుంటూ దేవుని ఆలోచన కలిగి ఉన్నప్పుడంతా బాగుంటాం. కొన్నిసార్లు బలహీనప్పుడు లోకం వైపు చూసామనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అయ్యో నేను ఏంది ఇలా ఉన్నాననే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఆ సమయంలో మనము బుద్ధి కలిగి మనము జాగ్రత్త పడితే దేవునిలో ఉండగలుగుతాం, లేదంటే జారిపోతాం. కానీ భక్తుడు జారిపోలేదండి, నిలబడిపోయాడు. ఆయనకి ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ఆయన ఉండిపోయాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మనం మాట్లాడుకుంటే ఆలోచిస్తే, విశ్వాసి గాని, సంఘ కాపరి గాని, సంఘ పెద్దలు గాని, శిష్యులు గాని, వారిని దేవుడు ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలోనే వారు ఉండాలి. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? దేవుడు వాళ్ళని ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలోనే ఉండాలి. అలా ఉంటున్నారా? మరి ఏమి లేని వాడుగా సేవలోకి వచ్చి అన్ని కలిగిన వాడుగా మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. అవునా కదా? ఒక పేదవాడిగా, ఒక దిక్కుమాలిన వాడిగా, ఏమీ లేని వాడిగా బ్రతకండ్రా అని దేవుడు చెబితే దేవుని మాట వినకుండా సంవత్సరాల్లోనే ఎకరాల భూములు, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలంటూ గాల్లో మేడలు కట్టుకుంటున్నారంటే ఎవరు మోసం చేస్తున్నారు? వీళ్ళని ఎవరు మోసం చేస్తున్నారు? దేవుడు రాయించిన మాట అండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును విశ్వాసి అయినా, సంఘ కాపరైనా, మరెవరైనా, సంఘ పెద్దలైనా, శిష్యులైనా
ఏ స్థితిలో పిలువబడి ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను. అలా ఉంటున్నారా? నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉంటున్నావా? ఉండటం లేదండి. అలా ఉండడం లేదు. నువ్వు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలో ఉండమని దేవుడు చెప్పితే ఏమి లేని వాడుగా దేవుని దగ్గరగా వచ్చి అన్ని కలిగిన వారుగా మట్టిలోకి సమాధిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుని బిడ్డలనా బాగా ఆలోచించాలి. మనం బాగా ఆలోచించాలి మనసు పెట్టి. దేవుని మాటలు దేవుడు మన మంచి కోసమే రాయించిన మాట. ఆయన కృపని కాదనుకొని ఏమి లేని పేదవాడుగా దేవునిలోకి వచ్చి లోకములో బ్రతకడానికి జీవితాన్ని నమ్ముకుంటున్నారు. ఇది తప్పు కదండి. ఇది తప్పు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ స్థితిలో వచ్చామో అలాగే ఉండు. తగ్గిన సమయంలో దేవుని హెచ్చిస్తాడు. హెచ్చించే వరకు నిలబడి ఉండు. నువ్వు సొంత ప్రయోగాలు చేయొద్దంటున్నాడు దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చదవమ్మా. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 20వ వచనం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే ఉండవలెను. 17వ వచనం. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, ఒకరిని సేవకులుగా, ఒకరిని వాక్యం చెప్పేవాడిగా, ప్రవక్తలుగా, మరి దర్శనాలు కలభావాలు చెప్పేవాడిగా రకరకాలుగా నియమిస్తే అలాగే ఉండాలి. ఆసాపుని ఎలాగ నియమించాడు? వాక్యం చెప్పేవాడిగా, కీర్తన రచించేవాడిగా ఆయన నియమిస్తే కొద్ది సమయంలో మిస్ అయిపోయేవాడు కాలు జారకుండా బుద్ధివాక్యము కలిగి ఇమీడియట్ గా సెట్ అయిపోయాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. చదవమ్మా. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. మనని పేదవాడిగా పిలిచాడా దేవుడు? నువ్వు పేదవాడిగానే ఉండు, నీకేమి లోటు రాదు. తగ్గిన సమయం నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. అర్థముందా దేవుడు ద్వారా? మనము సొంత ప్రయోగాలు చేసి మన విశ్వాస జీవితాన్ని చెడగొట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్న మాట, దేవుడు క్లియర్గా రాయించిన మాట. ఒక భక్తుడిగా ఉన్న ఆయన ఆసాపు గారు చెప్పిన మాట మనకు అర్థం. కొంచెమైతే నా కాలు జారిపోయేది, కొంచెమైతే నేను దేవుడు దూరం అయిపోయేవాడిని, కొంచెమైతే లోకంలో పడేవాడిని అంటున్నాడు కదా. అవునా కదా? లోకాన్ని చూసినప్పుడు కదా ఆయన అలాగే అయ్యాడు. అదే విధంగా ఇంకొక ఆయన గురించి కూడా మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 130వ అధ్యాయం. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలంకి ఎవరు వెళ్ళమన్నాడు ఆయన్ని? అగాధ స్థలం ఎందుకు వెళ్ళాడు ఆయన? అర్థముందా దేవుని బిడ్డలారా? బైబిల్ అర్థం చేసుకోవాల్సిన విధానం ఈ వాక్యాన్ని కొన్ని లక్షల మంది ప్రసంగం చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు. కానీ దేవుడు నాకు ఈ విధంగా నేర్పించాడు. ఏమిటి? ఆయన అగాధ స్థలములో నుండి మనం పెడుతున్నాడట. అక్కడికి ఎందుకు వెళ్ళాడు మరి? ఆయనను కూర్చోబెట్టింది సింహాసనం మీద కదా. ఆయనని పరిశుద్ధపరచి గొర్రెలు కాసుకున్న ఆయన తీసుకొని వచ్చి సింహాసనం కూర్చోబెడితే అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అగాధ స్థలానికి. అర్థముందు దేవుడు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది?
అంటే ఎక్కన్నో జారిపోయాడు, ఎక్కన్నో కొంచెంలో జారిపోయాడు. రాజుగా ఉండవలసిన వ్యక్తి చక్రవర్తిగా, రాజుగా మంచి స్థితిలో సింహాసనం మీద దేవుడు కూర్చుండబెడితే అగాధాసనం ఎందుకు వెళ్ళి మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది అంటే జారిపోయాడు. దేవుని బిడ్డలారా, అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించి నా చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఎందుకు వెళ్ళావు అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అగాధాసనానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళాడు? జారిపోయాడు, కొంచెములో జారిపోయాడు. కాబట్టి ఇమీడియట్గా అగాధ స్థలంలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కానీ అలాంటి కొంచెములో తప్పిపోకుండా నిలబడ్డ వాళ్ళు కూడా బైబిల్లో ఆసము గారి గురించి మనం చదువుకున్నాం. అలాగే అబ్రహాము గారు, లోతు గారు, వీళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ వాళ్ళు జారిపోలేదు, నమ్మకంగా దేవుళ్ళు ఉన్నారు, నిలబడ్డారు. కానీ ఈయన జారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? అగాధ స్థలంలోకి వెళ్ళి మొరపట్టే పరిస్థితికి వెళ్ళిపోయి. అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? నిన్ను సింహాసనం మీద కదా కూర్చోబెట్టింది. అంటే దేవుని మాట వినక ఎక్కడో కొంచెంలో జారిపోయాడు, పరిస్థితి తారుమారైపోయింది. ఇంకో మాట 142వ కీర్తన 1-2 వచనాలు కూడా చూస్తే, కీర్తన గ్రంథము 142వ అధ్యాయం 1-2 వచనం. దేవుని బిడ్డలారా, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నిన్నే ఎక్కడో ఉన్నవాన్ని తీసుకొని వచ్చి ఒక రాజుగా చక్రవర్తిగా చేసి సింహాసనం కూర్చోబెడితే జారిపోయి ఇలాగ అయిపోయాడు. చూడండి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సాన్ని నేను మొరపెట్టుచు. ఎందుకు మనం పెడిచే పరిస్థితి వచ్చింది అంటే కాలు జారిపోయాడు, కొంచెములో జారిపోయాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డ ఇంకో ఆయన గురించి కూడా మనం చూద్దాం. ఇలాంటి పరిస్థితి ఆయనకు కూడా వచ్చింది. ఒకసారి యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-3 వరకు జాగ్రత్తగా చదువుతూ ఆలోచిస్తే, యోనా గ్రంథము 3వ అధ్యాయం 2వ అధ్యాయం క్షమించండి 1-3 వరకు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకి ఇలాగ ప్రార్థన చేశాడు. చేపలోకి ఎందుకు వెళ్ళావు మరి నువ్వు? నీకు దేవుడు చెప్పింది ఏంటి? యోనా గారికి దేవుడు ఏమని చెప్పానండి? నీవు నినేవే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజల పరిస్థితి బాగలేదు, అక్కడికి వెళ్ళి నా మాటలు హెచ్చరికగా చెప్పు, వాళ్ళు సెట్ అయిపోయే విధంగా చెప్పు అని ఆయనకి చెప్పితే, యోనా గారికి నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పితే ఆయన ఏం చేశాడు? తర్కీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. వెళ్ళమన్నది ఎలాగా? ఓడలో కాలు మీద కాలు వేసుకొని నినేవే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పితే ఆయన మత్స్యములకి ఎందుకు వెళ్ళాడు? అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? మరి అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? దేవుని మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకు మన జీవితాలు తారుమారైపోతున్నాయి? ఎందుకు మనము దేవుల్లో ఉండలేకపోతున్నాం అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనం ఉండడం లేదండి. ఏమి జరుగుతుందంటే లోకములో డెవలప్మెంట్ ఎక్కువగా ఉన్నది. లోకములో మనకి ఎంత డెవలప్మెంట్ ఉందో దేవుళ్ళు అంత డెవలప్మెంట్ లేదు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి మీరు దేవుని మాటలు. యోనా గారికి చెప్పిందేంటి? నువ్వు ఎక్కవలసింది ఓడ ఎక్కి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని నినేవే పట్టణానికి వెళ్ళి నా మాటలు చెప్పమని చెప్తే ఆయన ఏం చేశాడు? తర్కీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. కాబట్టే చేప కడుపులోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందండి? బాగా దేవుని మాటలు మనం వినకపోతే, మనము కొంచెంలో తప్పిపోతే ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో జరుగుతాయో చూడండి. బాగా ఆలోచించండి. నేను చాలా మద్యం తాగాను దేవా, నాకు నా ఊపిరితిత్తులు, నా లివర్ అంతా చెడిపోయిందంటే ఎవడు తాగమన్నాడు? నిన్ను మందెవడు తాగమన్నాడు?
నేను సిగరెట్లు తాగిన లంగ్స్ పోయాయి. ఎవడు తాగమన్నాడు సిగరెట్లు? అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అలా ఉంటాయి దేవుని ప్రశ్నలో. నిన్ను ఎవడు తాగమన్నారు నా మద్యము? ఎవడు తాగమన్నారు నిన్ను సిగరెట్ అని అడుగుతాడు. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు నా కడుపు చేప కడుపులోకి? నేను వెళ్ళమన్నది ఓడ ఎక్కి నిన్నే పెట్టడానికి కదా. నిన్ను సింహాసనం మీద నేను కూర్చోబెడితే నువ్వు అగాధ సల్లు కిందికిన్నావు. ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? అర్థమవుతున్న దేవుడి పిల్లరా, ఈయన మత్స్యములకు చేపలోకి వెళ్ళి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడట. ఇలాగ ప్రార్థించును, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా. ఏమడు వెళ్ళమన్నాడు ఉపద్రవములోకి? దేవుడు వెళ్ళమన్నది చేప కడుపులోకి ఉపద్రవంలో కాదు కదా. నినివే పట్టణానికి వెళ్ళి నా మాటలు చెప్పమని దేవుడు చెప్పితే దేవుని మాటలను పక్కకి పెట్టి జారిపోయి ఆయన తప్పించుకుందామని తర్కీషుకు పారిపోయే పరిస్థితి వస్తే చేప కడుపులోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే భాగాలు ఎన్నో మాటలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవా నేను అప్పులైపోయాను, నా అప్పులు తీర్చు. ఎవడు చెమ్మనో అప్పులు అంటాడు దేవుడు. ఎవడు చెమ్మనో నిన్న అప్పులు? అర్థమన్న దేవుడు కదా. దేవుని మాటలు ఇలా ఉంటాయి. ఎవడన్నా మళ్ళీ అప్పుల దగ్గరికి నీకేం చెప్పాను? నేను ఏ స్థితిలో పిలిచానో ఆ స్థితిలో ఉండమన్నాను. తగిన కాలము నేను ఇచ్చిస్తాను కదా. అప్పుడు వరకు నువ్వు నా రెక్కల కింద నా వాక్యములో నువ్వు ఉండవలసింది పోయి నువ్వు సొంత ప్రయోగాలు చేసి నీ సొంత నిర్ణయాలు తీసుకొని అప్పుల పాలైపోతే ఎవడ చెమ్మని అడుగుతాడు దేవుడు. దేవుడు కదా, దేవుని మాటలు ఉండేవి ఇవి దేవుని మాటలు. అందుకే మనం జాగ్రత్తగా మన భక్తి విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా జారిపోకుండా చూసుకోవాలి. ఈయన పరిస్థితి ఏమైపోయింది? చేప కడుపులకు వెళ్ళిపోయాడు. 3వ వచనం చదవమ్మా. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఎందుకు పడవేశాడండి దేవుడు? దేవుడు ఆయనను ఎందుకు సముద్ర గర్భంలో పడవేశాడు? ఓడ ఎక్కి నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళలేదు కనుక సముద్ర గర్భంలో పడవేశాడు యోనా గారిని. ప్రవాహములు నన్ను చుట్టుకొనుచున్నవి, నీ తరంగములను నీ కనులను నన్ను కప్పి. ఎవరెళ్ళమన్నారు అక్కడికి? ఎవరెళ్ళమన్నారు నిన్ను? ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, మనసు పెట్టండి. బైబిల్ మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్న మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఇలా చెప్తే రారేంటండి ఎవరు? ఎందుకు రారు ఎవరు అంటే వాళ్ళకి పరలోకం వద్దా? వాళ్ళకి పరలోకం వద్దా? దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత క్లియర్గా చెప్తున్నాడు కదా, ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాడు కదా. ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఎవడెళ్ళమన్నాడు ఊబిలోకి? ఎవడెళ్ళమన్నాడు ఆయన ఊబిలోకి? మంచి గ్రనైట్ బండ మీద సింహాసనం మీద రాజుగా చక్రవర్తిగా కూర్చోబెడితే జారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారట? ఊపి అంటే తెలుసా అండి? ఒక్కసారి ఊపిలో పడితే బయటికి రావడం కష్టం. ఒక్కసారి ఊపిలో ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం. అందుకే ఈ లోకము కూడా ఊబి లాంటిదే. ఈ లోకంలో ఒక్కసారి మనం ఇరుక్కుపోతే బయటపడడం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమనే దేవుని ఇంట్లో మనల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే మన ఇంటిలో, మన కుటుంబంలో ఎక్కడ వస్తువు అక్కడనే ఉంటే బాగుంటుంది. అవునా కదా? అవునా కదా దేవుడు గారు? కిచెన్లో స్టవ్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది. సబ్బు పెట్టి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది టాయిలెట్లో. అవునా కదా? పేస్ట్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటేనే బాగుంటుంది. అవునా కదా? కానీ మన పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ మొత్తం సదిరి దాన్ని మొత్తం గెలికి చెడగొట్టాడు అనుకోండి, ఏమంటాం? ఇంకా వీడు వచ్చాడు సదిరి అన్నీ గలిబిలి చేసేస్తాను అంటామా కదా అని మరలా చదువుకుంటే తల్లి. అవునా కదా? అంటే ఇవన్నీ కూడా
ఎక్కడ ఉంటే ఎక్కడ పెట్టవలసి, ఇప్పుడు సబ్ ఎక్కడ ఉండాలి అక్కడనే ఉండాలి. అవునా కదా? పేస్ట్ ఎక్కడ ఉండాలి అక్కడనే ఉండాలి. హాల్లో ఏముండాలి అది అక్కడనే ఉండాలి. అవి అక్కడ ఉంటే ఇది వాస్తు కాదు, మళ్ళీ ఇది వాస్తు అనుకున్నారు. ఈ వాస్తు అనేది పెద్ద బోటుకం, అది అదంతా అబద్ధం. ఇది వాస్తు కాదు. వస్తువులు అంత క్రమములో ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఈ లోకములో మనల్ని కూడా దేవుడు వస్తువులుగా పెట్టి ఈ లోకముని తన ఇంటిలో మనము కూడా అలాగే జాగ్రత్త కలిగి ఎక్కడ ఉండవలసిన వాళ్ళం అక్కడనే ఉండాలి. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు అక్కడనే ఉండు. దేవుడు నిన్ను తగిన కాలం హెచ్చిస్తాడు. దేవునికి అన్ని తెలుసు. కానీ సొంత ప్రయోగాలు చేసుకుంటూ మనము వెళ్ళిపోతే ఖచ్చితంగా మనము రెండు రకాలుగా నష్టపోతాము. ఇటు ఆత్మీయ జీవితంలో జారిపోతాము. ఒకసారి ఈ లోకముని భూమిలో కూరుకుపోతే బయటికి రావడము చాలా కష్టం అండి, చాలా కష్టం. దేవుడిని చాలా మంది చూశాను, నేను చాలా మందిని చూశాను. దేవుళ్ళు వండుకుంటూ లోకములోకి వెళ్ళిపోయి ఇంకా కూరుకుపోయిన తర్వాత బయటికి రావడం కష్టం. అందుకే అదే చెప్తున్నాడు అక్కడ. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాట? జిగటి గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి ఎత్తినండి. ఎవరెళ్ళమన్నారు అక్కడికి? ఎవరెళ్ళమన్నారు ఆయనని? ఆలోచించి, ఎవరండినా? దావీదు రాజు కదా, మంచి భక్తుడుగా పిలువబడిన వాడు కదా. ఎక్కడో తప్పిపోయాడు కాబట్టి ఈ పరిస్థితులకి వెళ్ళిపోయాడు. కొంచెములో జారిపోయి అగాధంలోకి వెళ్ళిపోయాడు. భూమిలోకి జిగటగల దొంగ భూమిలోకి వెళ్ళిపోయాడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ జాగ్రత్త పరుస్తున్నాడు. మనందరికీ చెబుతున్నాడు ఏమని అంటే, నువ్వు నిలిచి ఉన్నప్పుడే, నిలబడినప్పుడే, నేను నిలబడి ఉన్నాననుకున్నప్పుడే పడిపోకుండా చూసుకో. అర్థమవుతుందండి? నేను ఇప్పుడు నిలబడి ఉన్నాను ఎందుకంటే మన కాలగతులు మన చేతుల్లో లేవు. కాలగతులు మన చేతుల్లో లేవు. ఒక మంచి భక్తుడు ఇస్సాకు గారు అంటున్నారు, నా మరణ దినము నాకు తెలియదు అంటున్నాడు. చూడండి ఒకసారి ఆదికాండంలో చూస్తే, ఆదికాండం 27వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 27వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, ఆదికాండము 27వ అధ్యాయము 2వ వచనం, దేవుని బిడ్డలారా, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. ఎవరికి తెలియదు? మన మరణ దినము తెలియదు, మన జన్మదినము తెలియదు. అవునా కదా? మన జన్మదినం మన చేతిలో లేదు, మన మరణ దినం మన చేతిలో లేదు. అందుకే దేవుడులాగా ఈ దినాలని, మన దినాలన్నిటినీ ఎలా మాట్లాడుతున్నాడు యోబు గారు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయంలో, యోబు గ్రంథము 9వ అధ్యాయము 25-26 వచనాలు. యోబు గ్రంథం 9వ అధ్యాయము 25-26 వచనం దేంతో పోలుస్తున్నాడు చూడండి. పరుగు మీద పోవానికంటే నా దినము త్వరగా గతించుచున్నది. ఎలాగట? ఎవరైతే రన్నింగ్ రేస్ చేస్తారు కదా, పరుగు మీద పోయేవానికంటే కూడా మన దినాలట త్వరగా గతించుచున్నవి. ఆ దినాలన్నీ కూడా క్షేమము లేక అవి గతించిపోతున్నవి. ఉందా లోకంలో క్షేమం? లోకములో శాంతి ఉన్నదా? లోకం ఎలా అయిపోయిందో చూడండి. లోకం ఎలా ప్రమాదంలోకి వెళ్ళిపోయిందో ఆలోచించండి. లోకం అనేది సమస్యలతో, రోగాలతో నిండిపోయింది. దేవుని కదా, ఇలాంటి లోకములో మనం బతుకుతున్నప్పుడు మనం కొంచెంలో ఎక్కడ జారిపోతామని జాగ్రత్తగా ఉండాలి. కొంచెమే కానీ అది చాలా ప్రమాదం. కొంచెమే, అది చాలా ముఖ్యం. దేవుడు చెప్తున్నాడు. ఆ కొంచెములో మనము బుద్ధి కలిగి సెట్ చేసుకుంటే నిలబడతాం. ఆ కొంచెంలో తప్పిపోతే మళ్ళీ కొట్టుకొని పోతాం. లోకములో కొట్టుకొని పోతే ఎవరు లేపగలరు మళ్ళా నిన్ను? ఇన్ని మాటలు చెప్పి ఎవరు తీసుకురాగలరు దేవుల్లోకి? వినే లోకమా? వినే మనుషులా? వింటున్నారా దేవుని మాటలు? వినే పరిస్థితులు లోకం ఉన్నదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు? పరుగు మీద పోవానికంటే నా దినము త్వరగా గతించుచున్నవి, క్షేమము లేక అవి గతించిపోచున్నవి. 2 పడవలు దాటిపోనట్లు అవి జరిగిపోవును. ఎర్రమీనికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోయి. ఏంటండి ఇవన్నీ? మన దినాలు.
మరి మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఈ దినాలన్నీ ఇంత త్వరగా పరిగెత్తుతుంటే, క్షేమం లేకుండా పరిగెత్తుతుంటే, ఈ లోక సమస్యలు ఎక్కడ మనల్ని దెబ్బ కొడతాయో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆసాబు గారు తన బలహీనత చెప్పుకున్నాడు. ఆయన ఎవరైనా చెప్పుకుంటారండి? నాకు విశ్వాసం లేదండి, నాకు భక్తి లేదండి అని చెప్పుకుంటారా? ఆయన చెప్పుకున్నాడు కదా, నేను కొంచెములోనే కాళ్ళు జారిపోయేవాడిని, జారిపడిపోయేవాడిని అని చెప్పుకున్నాడా? చెప్పుకున్నాడు. ఎలా, ఎందుకు పడిపోయేవాడు? లోకములు ఇవన్నీ వీళ్ళందరినీ చూసినప్పుడు, ఎందుకు నేను ఇంత నీతిగా బతికితే నాకు ఇంత కష్టాలు ఎందుకు అని నేను జారే పరిస్థితి వచ్చిందని చెప్పుకున్నాడు. మనము కూడా చెప్పుకోవాలి. నాకు విశ్వాసం లేదని నువ్వు చెప్పుకొని విశ్వాసాన్ని తెచ్చుకో. నువ్వు బలహీనుడుగా ఉన్నావా? బలహీనుడుగా రా, దేవుడు బలపరుస్తాడు నిన్ను, దేవుడు స్థిరపరుస్తాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ మనసులో ఆలోచించుకో, నీ బలహీనతలన్నీ, నీ విశ్వాసం, నీ భక్తి ఎలాగుందో ఆలోచించుకో. అవన్నీ దేవుని దగ్గర పెట్టు, దేవుడు అవన్నీ బలపరుస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉంటేనే తప్ప మనం దేవునిలో ఉండగలం. ఇప్పుడున్న లోక పరిస్థితులు కానీ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ మన విశ్వాస జీవితం మీద దండెత్తుకుని వస్తున్నాయి. మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు అంటే కొంచెమే జారిపోయే పరిస్థితి. ఈ కొంచెంలో మనం అశ్రద్ధ చేస్తే తప్పున మనం మోసపోయే పరిస్థితి ఉన్నది. కానీ ఆసాబు గారు బుద్ధివాక్యముతో సెట్ చేసుకున్నాడు. కానీ మనందరం అలా ఉండాలని గ్యారెంటీ ఏమున్నదండి? అందుకే దేవుని బిడ్డలరా, బాగా మనసు పెట్టి వినండి. 1 కొరింథీ పత్రిక 10:12 పౌలు భక్తుడు రాస్తున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 10:12 చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 10:12 దేవుని బిడ్డలారా, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు చూసుకోవాలి. ఆయన మరి ఆసాబు గారు పడిపోయే పరిస్థితి రాగానే ఇమీడియట్ గా ఆయన బుద్ధి తెచ్చుకొని సెట్ అయిపోయాడా? నిలబడిపోయాడు కదా. అదే చెప్తున్నాడు మనకి. ఏమని? తాను నిలుచుచున్నాడని. నిలుచడం అంటే మామూలు ఇప్పుడు నేను నిలబడ్డట్టు కాదది. దేవునిలో విశ్వాసం, భక్తి కలిగి నువ్వు నిలుస్తున్నావని అనుకుంటున్నప్పుడు పడిపోకుండా చూసుకో అంటే దాని అర్థం ఏంటి? పడిపోయే పరిస్థితులు ఎన్నో ఈ లోకంలో మనకి వస్తాయని అర్థం. ఈ లోకని ఎక్కడో ఒక దగ్గర మనల్ని ఆకర్షించి మనల్ని దెబ్బ కొడుతుందని అర్థం అది. అందుకే చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? తాను నిలుచుచున్నాడని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. అంటే పడిపోయే ప్రమాదం ఉందనేది వాక్యం వాయించాడు దేవుడు. అలాంటి ప్రమాదం చాలా ఉన్నది. అందుకే సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో దేవుడిచ్చిన స్థితిని పక్కకు పెట్టి నువ్వు సొంత ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా నష్టపోతామంటున్నాడు దేవుడు. అలా నష్టపోయిన రాజు చక్రవర్తిని చూసాం. అగాధంలోకి వెళ్ళిపోయాడట ఆయన. అగాధ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆలోచించండి. అంటే మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మనం దేవునిలో ఉండాలి. ఏదో ఒక రోజు ఆయన అనుకుంటే మనం హెచ్చిస్తాడు. హెచ్చిచ్చే వరకు నిలబడ. నువ్వు 3 పూటల భోజనం చేస్తున్నావంటే 4వ పూట గురించి ఆలోచించక. ఎందుకంటే 3 పూటలు కడుపుండా దేవుడు పెడుతున్నాడు. దానికి దేవుని స్తోత్రం చెప్పి తినండి. 4వ పూట గురించి ఆలోచించి ఉన్న విశ్వాస జీవితాన్ని చెడగొట్టుకోవద్దు దేవుని బిడ్డలారా. దేవుడు అన్ని చేయగలడు, మన పరిస్థితులన్నీ మార్చేయగలడు. కానీ మనం అవకాశం ఇవ్వాలి కదా. మనం అవకాశం ఇస్తేనే దేవుడు చేస్తాడు కదా దేవుని బిడ్డలారా. అందుకే ఒకనాడు ఒక ప్రవక్త ఆయనకు కూడా ఇబ్బందులు వచ్చాయి. ఆయనకు కూడా మరి పరిస్థితులు తారుమారైపోయాయి. ఉన్న వాళ్ళంతా కూడా వ్యతిరేకులైపోయారు. అలాంటి పరిస్థితులలో ఆయన అన్నట్టుగా ఈరోజు కుటుంబాలుగా మనం అనగలమా? యెహోషువ ప్రవక్త అంటున్న మాట చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చివరిగా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం దేవుని బిడ్డలారా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మోషే గారి తర్వాత నాయకుడుగా దేవుడు ఎవరిని ఉంచారండి? యెహోషువ ప్రవక్తను ఉంచాడు కదా. ఈ యెహోషువ గారు మాట్లాడుతున్నారు ఏమని?
సేవించుట యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచి మీ దృష్టికి, ఇశ్రాయేలులారా, యెహోవాను సేవించుట మీ దృష్టికి ఒకవేళ కీడని మీకు తోస్తే మీరు ఎవరిని సేవించెదరో మీరు ఎవరిని సేవించేదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించెదరో, నేడు మీరు కోరుకొనండి. మీరెవరిని సేవింప కోరుకునను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. ఎంత మంచి మాట చూడండి, ఎంత జ్ఞానము కలిగిన మాట. మీరు ఎవరినైనా సేవించుకోండి, మాకు సంబంధం లేదు, నేనును మా ఇంటి వారు యెహోవాను సేవించము. ఎందుకు? ఆయన దగ్గరే ఉన్నది మనకు ఆనందం, ఆయన దగ్గరనే ఉన్నది పరలోకం. ఆయనే మనల్ని పిలుస్తున్నాడు, ఆయనే మన కోసం ప్రభుని పంపించాడు, ఆయన కోసం ప్రభుని మన కోసం త్యాగం చేయించాడు. అంత మంచి దేవుని మాటలు పక్కకి పెట్టిన ఒకనాడు దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగాధ స్థలంలోకి వెళ్ళి బతిమలాడుకుని మొరపెట్టుకునే పరిస్థితి. ఆయన స్టేటస్ ఏంటండి? చక్రవర్తి కదా, రాజు కదండి. ఇప్పుడు 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 ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అంటే చిన్న చిన్న ఆ రాజుల ముందు ఆ చక్రం, ఎందుకంటే వాళ్ళు రాజ్యాలను ఏలే రాజులుగా, చక్రవర్తులుగా అంత గొప్ప పదవిలో సింహాసనం మీద కూర్చోబెడితే కొంచెములో జారిపోయిన తర్వాత పరిస్థితి ఎలాగైపోయిందండి? అగాధ స్థలంలోకి వెళ్ళిపోయాడు, జిగటగల ఊబిలోకి వెళ్ళిపోయాడు. యోనా గారైతే చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా? మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి కదా. వచ్చినప్పుడు మనము కూడా ఆయన కృపను అర్థం చేసుకు, ఇదంతా ఆయన కృప అండి. మనకి ఇవన్నీ చెప్తున్నారంటే ఆయన కృప ఇది. ఆయన చెప్పినట్టుగా మనం ఉంటే ఆయన కృపలో ఉంటాము. ఆయన చెప్పిన మాట వినకపోతే కృపను దాటి వెళ్ళిపోతాం. వాళ్ళ జ్ఞానవంతులు, భక్తులు కాబట్టి ఇప్పుడు సేవకుల్లో ఎంతసేపటికి తమ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పుణ్యాత్ములైనట్టు పేతురు బొంకాడు, యోనా చేప కడుపులో వెళ్ళిపోయాడని ప్రసంగం చేస్తూ ఉంటారు. తమ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారు? మరి మనమంతా ఎలా ఉన్నాము? సంఘం కూడుకుంటారు, మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. వాళ్ళంతా భక్తులుగా సెట్ అయిపోయారు. వాళ్ళు కాలు జారినా మళ్ళీ నిలబడగలిగారు, కాలు జారకుండా కొంచెంగా తప్పించుకొని వాళ్ళు దేవుళ్ళు ఉండగలిగారు. భక్తులుగా బతికి ఈరోజు పరదేశంలో ప్రభువు రాకడకు ఎదురు చూస్తున్నారు. మన పరిస్థితి ఏంటి? మనం ఎలాగున్నాం? మనం ఏ స్థితిలో పిలువబడ్డాం? ఆ స్థితిని పక్కకి పెట్టి లోకములో అయినంత డెవలప్మెంట్ దేవునిలో మనలో ఉందా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరలోకం ఇవ్వడం అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ మనం ఎన్నో యుద్ధాలు చేయించిన వాళ్ళు ఎన్నో మరి పోరాటాలు చేస్తే తప్ప పరలోకం దొరకదు. అవునా కదా? విశ్వాసిగా వచ్చి వెళ్ళిపోతే పరలోకం రాదు కదా. ఇది ఒక పెద్ద పోరాటం కదా. ఇది విశ్వాస భక్తి జీవితం, ఇది యుద్ధకాలం కదా. ఈ యుద్ధకాలంలో మనం పోరాటమే జరుగుతున్నది. ఎలాంటి పోరాటం? దుష్టులతో పోరాటము, శరీరాశలతో పోరాటము, లోకాశలతో పోరాటము, ఎన్ని రకాల పోరాటాల్లో మనం గెలిస్తేనే ఆ దివ్యగిరిదాన్ని పొందుకుంటాం కదా దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించండి. అందుకే మనలో ఎవరు కూడా తప్పిపోవడానికి వీల్లేదండి. ఇన్ని మాటలు దేవుడు ఇన్ని రకాలుగా మనకు చెప్తున్నాడంటే మనలో ఎవరు కూడా కొంచెం ఉంటే ఏమైపోయేవారు అనే పరిస్థితిలో మనము ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. కొంచెం ఉంటే ఒకసారి దేవుని దూరం అయితే ఏంటి మన పరిస్థితి? ఆలోచించండి. దేవుని దూరం అయితే పరిస్థితి ఏంటి అనేది దేవుడు రాయించాడు. ఏమంటాడంటే పేతురు పత్రికలో చూడండి, దేవునికి దూరం అయితే అరే నువ్వెంత దౌర్భాగ్యుడవునా అన్నట్టుగా అర్థం వస్తుంది. చూడండి పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు దేవుని బిడ్డలారా.
వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఏంది? వాక్యముల అనుభవము, సత్యముల అనుభవము, విశ్వాసముల అనుభవము, సంఘ సమాసం అనుభవము. ఇప్పుడు దేవుల్లో ఎదుగుదల ఉండాలి, లోక విషయంలో ఎదుగుదల కాదు కావాల్సింది మనకి. దేవుల్లో ఎదుగుదల. ఒకనాడు సంఘములకు వచ్చిన మనకి అసలు ప్రార్థన చేయడం రాదు. కొంతమంది ప్రార్థన చేస్తున్నా నాకు ప్రార్థన చేయడం రాదని బాధ కలిగింది. నువ్వు మెల్లగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొంతమంది పాట పాడుతుంటే కొంతమంది పాట పాడడం రాదు. నువ్వు ఆ పాట పాడడం నేర్చుకో. దీంట్లో ఎదుగుదల ఉండాలి. దీంట్లో దేవుల్లో ఎదుగుదల ఉండాలి. మనకి దేవుల్లో ఎదుగుదల ఉండాలి. వాక్యం చెప్పేవారిగా, వాక్యం ప్రకటించేవారిగా, పాట పాడేవారిగా, ప్రార్థన చేసి ఇన్ని రకాల ఎదుగుదల మనలో ఉండాలి. ఈ ఎదుగుదలను పక్కకు పెట్టి లోకములు ఎదుగుతున్నామంటే ఎక్కడనో తేడా కొడుతుంది. ఆలోచించుకోవాలి. ఎక్కడనో తేడా జరుగుతున్నది. దేవుడు అందుకే ఏమంటున్నాడంటే, వారు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఏ మాలిన్యమంట? ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత. ఎవరు తప్పించబడ్డారు? మనమంతా తప్పించబడి సంఘములకు వచ్చాం కదా. ఈ లోక మాలిన్యం నుంచి తప్పించబడి యేసుక్రీస్తుని గురించి అనుభవం వచ్చేసింది మనకి. యేసు ప్రభు మన కోసం ఎంత త్యాగం చేశాడు. వాక్యముల అనుభవము, క్రియల్లో, విశ్వాసం, పరిచయం అనుభవం, ఎన్నో రకాల అనుభవాలు మనం పొందుకున్నాం కదా క్రీస్తులోకి వచ్చి. ఇన్ని అనుభవాలు పొందుకున్నామంటే అర్థం ఏంటి? లోకమాలిన నుంచి తప్పించుకున్నాం. అది చెప్తున్నాడు. లోకమాలిన తప్పించుకున్న తర్వాత మరలా అంటే ఏంటి దీని అర్థము? జారిపోతున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. జారిపోతే మరలా వాటిలో, వేటిలో? లోక మాలిన్యములో, లోకములో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. నువ్వు ప్రభులోకి రాకముందు ఉన్న స్థితి కంటే ప్రభులోకి వచ్చి వెనుకపోతే మరి చెడ్డదగును అని చెబుతూ, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. చూడండి, దేవుడు అర్థమైంది మాట. ఈ వాక్యం అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞని తెలుసుకున్న తర్వాత నిలబడకుండా వెనుకకి వెళితే అసలు తెలవకుండుంటే బాగుండేది రా అంటున్నాడు అక్కడ. ఆ మార్గం నువ్వు తెలవకుండుంటే కొంచెం మేలుగా ఉండేది. ఇంత తెలిసి ఇంటి మీద చచ్చిపోయినట్టుగా అన్నమాట దాని అర్థం. ఇంత బతికి ఇంటి మీద చనిపోతారు అంటారు కదా, అలాంటి అర్థం వస్తుంది చూడనా. ఆ మార్గం మనోపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క ఎవరి గురించి చెప్తున్నాడండి? ఎవరైతే యేసుక్రీస్తులోకి వచ్చి లోక మాలిన్యం నుంచి తప్పించబడి దేవుళ్ళకి వచ్చి అన్ని అనుభవాలు పొందిన తర్వాత వెనకకి వెళితే అలాంటి వారు ఏమంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు ఒకనాడు అది వాంతి అని వదిలేసి వచ్చాం కదా లోకాన్ని. అవునా కదా? ఈ లోక మాలిన్య వాంతిచ్చి అదెందుకని వచ్చాం, మళ్ళా వెనుకకి పోతే మళ్ళా మీద నిండినట్టు అర్థమో. అదే చెప్తున్నాడు. కుక్క తన వాంతికి మళ్ళా తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొండుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. సామెత, పందికి నువ్వు ఎంత స్నానం చేపించినా మళ్ళా పోయి బురదలో పొలుతావు. అవునా కదా? నువ్వు దానికి నీకు షాంపూతో స్నానం చేపి తెల్లని బట్టలు ఇమీడియట్ గా బురదలో దొండుతుంది. అవునా కదా దేవుని బిడ్డలారా? అలాగే కుక్క కూడా వాంతికి చేసి తింటది. అవునా కదా? మనకు తెలుసు, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవి సామెతలు. ఇవి నిజమే కదా, ఇవన్నీ నిజమే కదా, ఇవన్నీ జరిగేటివే కదా. అలాంటి పరిస్థితులతో మనల్ని పోలుస్తున్నాడు అంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలని అర్థం. వెనకడికి వేయడానికి వెళ్ళింది నాగటి మీద చేతి వేసి వెనకకు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. వెనక కొద్దిగా ముందే పోరాటం, ముందు పోరాటమే క్రైస్తవ జీవితంలో పోరాటంతో కూడుకున్నది. కానీ దీని వెనుక గొప్ప బహుమానం ఉంది దేవుని బిడ్డలారా. గొప్ప బహుమానము. అది పరలోక శాశ్వత జీవితం. అది యుగ యుగాల దేవునితో ఉండే గొప్ప భాగ్యం. దాన్ని మనం మిస్ కాకుండా ఉండాలి అంటే కొంచెం జస్ట్ మిస్ అనే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఆ జస్ట్ కూడా మిస్ కావద్దు. ఆ కొంచెంలో కూడా మనం మిస్ కాకుండా
మన భక్తి విశ్వాస జీవితాలు కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాకపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నైనా. గొప్ప దేవుడు నైనా, గొప్ప మాటలు మాతో మాట్లాడవు నైనా. అవును తండ్రి, మాలో ఎవరు కూడా తప్పిపోవటానికి ఇష్టం లేదు నైనా. మేమంతా పరలోకం రావాలనేది మీ అభీష్టమై ఉన్నది తండ్రి. అలాంటి గొప్ప మనస్సు కలిగిన మీరు మేము ఎలా ఉంటే, ఎలా బ్రతికితే మీ దగ్గరికి వస్తామో, ఎలా బ్రతకకపోతే మీ దగ్గరికి రామో, మరి కొంచెంలో జారిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలాగ అయిపోయిందో, మరి జారిపోయే పరిస్థితుల నుంచి మరలా బుద్ధి తెచ్చుకొని ఏ విధంగా నిలబడ్డారో మాతో వివరంగా మాట్లాడవు నాయన. అలాంటి పరిస్థితులు మా జీవితంలో కూడా ఉంటాయి నాయన. మేము అలా పడిపోకుండా మా విశ్వాస భక్తి ప్రేమ జీవితాన్ని మేము కాపాడుకుంటూ మీరున్న పరలోకం వచ్చే వరకు ఈ భూమి మీద మాకు ఎంత కష్టమైన, నిష్ఠూరమైన, బాధైన, నిందమైన, అవమానమైన మేము వాటన్నిటిని జయించి వాటన్నిటిని ఎదుర్కొని మీరున్న పరలోకం వచ్చే విధంగా బ్రతుకుడు కావాల్సిన శక్తిని, బలాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మాలో కూడా ఎవరు కూడా కొంచెంలో తప్పిపోకుండా జాగ్రత్త కలిగి ఉండక శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినబోతులందరూ హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.